సాగుతోంది. 2 గంటలు గడుస్తున్న సిబ్బంది బయటకు రాలేదు. ఫైర్ సిబ్బంది, స్నేక్ క్యాచర్లతో పాటు మొత్తం 60 మంది లోపలికి వెళ్లారు. సొరంగం నుంచి వెళ్లేందుకు అడుగడుగున అవాంతరాలు ఏర్పాటవుతున్నట్టుగా తెలుస్తోంది. చిమ్మ చీకటి, ఆక్సిజన్ అందక సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్టుగా సమాచారం. రహస్య గదికి వెళ్లేందుకు సొరంగంలో రహదారి లేని పరిస్థితి. 3వ గది తెరుస్తారన్న విషయం తెలిసి భారీగా భక్తులు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇవాళ ఆ రహస్య గది మర్మమేంటో బయటపడబోతోంది. రహస్య గదిలో నిజంగా సొరంగ మార్గం ఉందా, లేదా విషసర్పాలు అక్కడ కాపలాగా ఉన్నాయా, అదంతా ఇవాళ బయటకు రాబోతోంది. బయట ప్రపంచానికి పూరి రత్న భాండాగారంలోని రహస్య గది వివరాలన్నీ కూడా బయటికి తెలియబోతున్నాయి. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. 2 గంటలు గడుస్తున్న సిబ్బంది బయటికి రాకపోవడంతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది, స్నేక్ క్యాచర్లతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది రహస్య గదిని తెరిచేందుకు, సొరంగం నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అడుగడుగున అవాంతరాలు ఏర్పాటవుతున్నట్టుగా తెలుస్తోంది. చిమ్మ చీకటి, ఆక్సిజన్ అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. రహస్య గది వెళ్లేందుకు సొరంగంలో రహదారి తరగడం లేదు. 3వ గది తెరుస్తారన్న విషయం తెలిసి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. 1 కాదు, 2 కాదు, 1000 కోట్ల సంపద ఉన్నట్టుగా తెలుస్తుంది. వజ్ర వైడూర్యాలు, గోమేధికాలు, ఆభరణాలు, బంగారు సింహాసనాలు, వజ్ర కిరీటాలు, ఇలా ఎన్నెన్నో స్వామివారి అపార సంపద, అద్భుతమైన సంపద రహస్య గదిలో నిక్షిప్తమైనట్టుగా తెలుస్తుంది. ఆ అపార సంపదకు సంబంధించిన రహస్యాలు ఇవాళ బయటకు రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లో భారత ప్రజానికానికి అది తెలవబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కానీ అడుగడుగునా సిబ్బందికి ఆటంకాలు తలెత్తున్నట్టుగా తెలుస్తుంది. మా సీనియర్ కొలీగ్ నాయుడు ప్రస్తుతం పూరిలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాయుడు, మీరు ప్రస్తుతం పూరిలో ఉన్నారు. పూరి జగన్నాథ రత్న భాండాగార రహస్య గదిని తెరిచేందుకు అక్కడి సిబ్బంది ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం జరుగుతోంది నాయుడు? రామదాస్, ప్రస్తుతం యావత్ భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడాను జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి రత్న భాండాగారంలో 3వ గది తెరుస్తారు. అక్కడ ఎటువంటి ఆభరణాలు, అదేవిధంగా నిధులు బయటపడతాయన్న ఆసక్తి ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఆలయ నిర్వాహకులు, అదేవిధంగా చైర్మన్ కమిటీ నేతృత్వంలో ఉన్న 11 మందితో పాటు మొత్తం 60 మంది సిబ్బంది అనుకున్న సమయానికే 9:30 గంటలకు ఆలయ ప్రాంగణం చేరుకొని ఇదే ముఖద్వారం గుండా లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మాత్రం 3వ ఏదైతే గది తెరిచేందుకు ఇచ్చినటువంటి సొరంగ మార్గం ఉందో ఆ సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు అడుగడుగున కూడాను ఎక్స్పర్ట్స్కి నానా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. చిమ్మ చీకటితో పాటు ఆక్సిజన్ అందదు అన్నటువంటి విషయం ముందే తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఈరోజు ఆక్సిజన్తో పాటు ఒకవేళ గమ్యం చేరుకున్న తర్వాత ఆ గది కనుక తెరిస్తే లోపల ఎటువంటి ఇనుప బీరువాలు ఉంటాయి, వాటిని కూడా కట్టెలతో కట్ చేసి ఈరోజు ఆ సంపదను బయటికి తెచ్చేందుకు ప్రక్రియ పనిముట్లు కూడా తీసుకెళ్ళాం. దీంతో పాటు అక్కడ ఏమైనా కనుక నాగ సర్పాలు ఆ నిధికి కాపలా కనుక ఉంటే వాటి నుంచి కూడాను ఈరోజు అక్కడ గమనించేందుకు వాటిని పక్క తీయడానికి స్నేక్ క్యాచర్లు కూడాను 10 మందిని కూడా లోపల పంపించేది. అంటే మొత్తం 60 మంది నిర్వాహకులు 11 మందితో పాటు మిగతా వారంతా కూడాను ఈ రెస్క్యూలో పాల్గొనడం జరిగింది. ఈ రెస్క్యూలో పాల్గొనే క్రమంలో వారికి మాత్రం ఈరోజు లోపల ఎటువంటి ప్రతికూల వాతావరణం కూడా సహకరించట్లేదు. అడుగడుగును కూడా అవాంతరాలు వారికి ఎదురవుతున్నటువంటి సంకేతాలు 2 గంటలు కావస్తున్నా కనీసం ఏం జరిగిందనే విషయం ఆలయ నిర్వాహకులు బయటికి చెప్పే పరిస్థితులు. కాకపోతే బయట మాత్రం జనం ఓవైపు పూరి జగన్నాథ రథయాత్ర ముగిసిపోవడంతో ఏదైతే ఈ ఆభరణాలు బయటికి తేవాలి, ఈ ఏదైతే రత్న భాండాగారం తాలూకా మిస్టరీని విడదీయాలనేటువంటి ఉద్దేశంతో ఆలయం సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో రథాలపైలే నిక్షిప్తం చేసి ఈరోజు భక్తులు దర్శనార్థం అందుబాటులోకి ఉంచారు. ఒకవేళ కనుక ఈ ఏవైతే విగ్రహమూర్తులు కనుక లోపల ప్రతిష్ఠించినట్టయితే భక్తులందరూ కూడా ఆలయం లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ అటువంటి ఆటంకాలు ఏవి కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 46 సంవత్సరాల తర్వాత ఏదైతే రత్న నిధిలో ఉన్నటువంటి సంపదను బయటికి తెచ్చే ప్రక్రియ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో కొలువుదీరినటువంటి